హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదండి, హ్యాపీ సండే అండి. ఈరోజు సండే మీరందరూ ఎలా ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను మీషో నుంచి మొన్న మార్చ్ ఫస్ట్ సెకండ్ తారీఖుల్లో ఆఫర్స్ వచ్చినాయి కదండి. ఆ ఆఫర్స్లో నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను. అవి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి. ఒకసారి అన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కిచెన్కి సంబంధించినవి ఆర్డర్ చేశానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్కి. ఐస్ క్యూబ్స్ మోల్స్ అండి. ఇవి ఇదిగోండి, ఇందులో మనం ఐస్ వాటర్ వేసుకొని, లేదంటే మనం ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అలాంటివి మనం స్టోర్ చేసేసుకుని ఐస్ చేసుకుని మనం రోజు డీటాక్స్ వాటర్ లాగైనా తాగుతాం కదా, అందుకోసం తీసుకున్నానండి. నేను ఐస్ క్యూబ్స్ కోసం తీసుకోలేదు. నేను డీటాక్స్ వాటర్ చేసుకుంటాకి బీట్రూట్ కానీ ఆమ్లా జ్యూస్ కానీ అలాంటివి చేసుకుంటాకని తీసుకున్నాను. ఇదేది నేను 2 తీసుకున్నానండి. ఇవి ఎంత ప్రైస్ పడిందో నాకు ఆ రోజు ఆఫర్ కాబట్టి చాలా తక్కువకే పడింది. ఎంత ప్రైస్ పడింది ఏంటనేది నేను పక్కనే ఆ క్లిప్ పెడతాను. ఇంకోటి చూసేద్దాం. ఇది ఒకటి తీసుకున్నానండి. నేను వాటర్ బాటిల్స్ అవి లోపల క్లీన్ చేసుకుంటానికి కుదరట్లేదు అడుగున, అందుకని ఇవి క్లీన్ చేసుకుంటా కానీ వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకుంటా కానీ ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా నాకు తక్కువగా పడింది. 100 రూపీస్ ఎంత పడింది. ఎంత అనేది నేను కామెంట్ బాక్స్లో పైన డిస్క్రిప్షన్ పెడతాను, కింద పైన కూడా మీకు పిక్ పెడతాను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా వాయిస్ చేస్తున్నాను. నేను కట్ చేసుకోవాలి. ఇదంతా గెస్ట్ చేశారా? ఇవన్నీ నాకు చాలా చాలా తక్కువగా వచ్చిందండి. మనకు మీషోలో ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో మనకు ఆఫర్స్ అనేవి పెడతారు. అప్పుడు తీసుకుంటే మనకు చాలా తక్కువగా వస్తాయండి. 70% ఆఫ్, 50% ఆఫ్ అలా పెడతాడు. వాటిలో తీసుకుంటే మనకి ప్రైస్ చాలా తగ్గుద్ది. నేను ఇందాక మీకు చూపించింది, మీరు గ్లాసు నేను ఇందాక చూపించింది నేను ఓపెన్ చేయకముందే, మీకు చూపించకముందే మీరు కామెంట్ బాక్స్లో అది ఏంటనేది గెస్ చేసి చెప్పండి. ఇదిగోండి, నేను గ్లాస్ తీసుకున్నాను. ఇది బాగుంది, చూడటానికి ఒక దెయ్యం మొహం లాగా ఉంది ఫేస్. అది
అందుకనే ఇది తీసుకున్నాను. ఇది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, దీని లింకు. పిక్ కూడా నేను పక్కన షేర్ చేస్తానండి. స్కెల్టన్ ఫేస్ లాగాను నాకు ఇది మా వారికి నచ్చింది. సరే ఇది తీసుకో, ఒకటే అన్న కదా గ్లాస్ అంటే ఇట్లాంటి మోడల్ తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఇదిగోండి, ఇది ఇంకొకటి వచ్చేసి నేను స్టీల్ స్ట్రాల్ తీసుకున్నానండి. అవి వచ్చేసి 8 స్ట్రాల్ వచ్చినాయి. ఇవన్నీ 8 స్ట్రాల్ వచ్చింది. ఒక 2 ఏమో స్టాండింగ్ లైన్లో ఉన్నాయి, ఇంకొక 2 ఏమో ఇలా బెండ్ వచ్చింది ఇక్కడ. ఇది మనం క్లీన్ చేసుకుంటానికి కూడా లోపల మనకి ఇంకొకటి స్టీల్దే ఇచ్చారు. చూపిస్తాను, అది కూడా మీకు ఓపెన్ చేసి. ఇవన్నీ ఇలా ఇచ్చారు. దీనికి కూడా మనం వాటర్ బాటిల్స్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా ఇచ్చారు. స్టీల్ పద్దాక ప్లాస్టిక్ తెచ్చుకుని పారేస్తున్నాం కదా, అందుకని నేను స్టీల్వి ఆర్డర్ చేశానండి. మొత్తం నేను 8 ఆర్డర్ చేశాను. అవి 4 ఇవి 4 ఆర్డర్ చేశాను. ఇవి కూడా మీకు పక్కన పిక్ పెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తానండి. ఇంకొక ఐటమ్ ఇదిగోండి, ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనకి కటర్ అండి, స్టీల్ కటరు. నేను వచ్చేసి వుడ్తో చేసిన కటర్ వాడుతున్నాను. అది కొంచెం వాటర్లో తడపగానే ఏమవుతుందంటే ఉబ్బిపోతుంది. అందుకని నేను అది ఇంకా ఉబ్బిపోతుందిలే అని నేను పెద్దగా కొనాల్సి వస్తుంది అని నేను స్టీల్ది తీసుకున్నాను. ఇది ఒక్కటే కొంచెం చిన్నగా వచ్చిందండి. అందులో చూపించడం అయితే కొంచెం పెద్దగా చూపించారు, ఇది కొంచెం చిన్నగా చూపించారు. చిన్నగా వచ్చింది ఇది, కానీ బరువుగా ఉంది, బాగుంది. ఇంకొక ఐటమ్ అండి, ఇదిగోండి, ఇది వచ్చేసి ఆనియన్ చాపర్ తీసుకున్నాను. నేను ఇంతకుముందు తీసుకున్నాను ఒక చాపరు, అది ఏమైందంటే మనం ఇలా లాగేది, దాని మూలన అది తాడు తెగిపోయి మనకు అది వేస్ట్ అయిపోయిందండి. అందుకని ఈసారి ఇలా ప్రెస్ చేసుకునేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి. ఇది లాక్ అన్లాక్ బటన్స్. ఇది చూడాలి, సెట్ చేయాలి ఎలాగో. ఇది ఎలాగో సెట్ చేసి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఎలా వాడాలి ఏంటనేది.
ఇదేనండి నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే కదా నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మీరు అందరూ లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను.